రుణమాఫీపై సర్కారు తీరును వ్యతిరేకిస్తూ ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఇచ్చాడ మండలం కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. రైతులతో కలిసి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ధర్నాలో పాల్గొన్నారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాయ మాటలు చెప్పి అన్ని మోసపూరిత వాగ్దానాలు చేసి వచ్చింది అమ్మ 4,000 తెలుసా చెప్పుడు మా తాను చెప్పుడు ఇంకోటి ఇంకా కథ చెప్పలే బోధ నియోజకవర్గం ఉన్న వాళ్ళు ఎవరు నమ్మలే కానీ బయట వాళ్ళు నమ్మిరు పాపం రైతులలో కుటుంబం బోధ నియోజకవర్గంలోని ఏదైతే తలమడుగు కానీ రుయాడి కానీ బజారాత్నూరు ఏదైతే అక్రమంగా రైతుల మీద ఏదైతే పోలీసులు కేసు పెట్టారో తక్షణమే విరమించుకోవాలి, ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, ఈ యొక్క నేషనల్ హైవేని నిర్బంధం చేస్తామని చెప్పేసి త్వరగా హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా వాటితో షరతులు లేకుండా 2 లక్షల రూపాయల యొక్క రుణాల యొక్క మాఫీని తక్షణమే ఏకపక్షంలో చేయాలని చెప్పేసి కూడా మా యొక్క డిమాండ్. లేని పక్షంలో ఇవన్నీ రోడ్డు నిర్బంధం చేసి రాస్తారోకో చేసి నిబంధన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ.